ఇప్పుడు మనం బాటిల్స్ కొంటున్నామా, 20 రూపాయల బాటిల్, దాంట్లో టీడీఎస్ ఎంత ఉంటుందో తెలుసా? 0. అంటే ఏదో ఒక పూట తాగాం పర్వాలేదు. రోజు ఆ లీటర్ బాటిల్ నీళ్ళు తాగండి, నడుస్తూ ఉండగానే ఎముకలు ఇరగపోతే నన్ను అడగండి. ముందు నింపులు వస్తాయి, తర్వాత అనేక మందికి నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటికి ఇరిగిపోతా ఉంది. అంత ఎక్స్ట్రీమ్ గా పెట్టుకోకుండా ఉంటే బెటర్ కదా సార్ ఆర్ఓ వాటర్. అసలు దాని ఇంకో పరిష్కారం వచ్చింది. ఇవాళ ఆర్ఓ ప్లాంట్ వాటర్ కాదు, ఈ రోజున ఆల్కలైన్ వాటర్ తాగాలి. ఆల్కలైన్ వాటర్ అంటే pH 7 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్ఓను ఉపయోగించుకుని దానికి ఆల్కలైన్ కాంపోనెంట్ తగిలిచ్చేసి వాడుకోవచ్చు. కనుక ఆర్ఓ ప్లాంట్ స్వస్తి పలకండి. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ కూడా క్యానులు వస్తున్నాయి, ఊళ్ళలో అమ్ముతున్నారు. చిన్న బాటిల్స్ కూడా వస్తున్నాయి. ఆల్కలైన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా కదా సార్. ఏంటమ్మా ఆరోగ్యం కంటే ఎక్కువనా? ఇప్పుడు నువ్వు ఎక్స్పెన్సివ్ అన్నావు, ఎముకలు వచ్చినాయి, నువ్వు వెళ్ళావు, డాక్టర్ కొడతాడు, వాడు మందులు వేస్తాడు, నొప్పి ట్యాబ్లెట్లు. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వేస్తే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడు జిల్లా ఎందుకు హాస్పిటల్కి ఆల్కెళ్ళి పెట్టే బదులు ఖరీదు ఎక్కువైనా ప్లాంట్ మనం కిచెన్లో ఇప్పుడు వరకు ఆర్ఓ పెట్టుకున్నాం, ఆర్ఓకే తగిలించుకుందాం, ఆల్కలైన్ కాంపోనెంట్ తగిలించేయచ్చు. కనుక ఆల్కలైన్ వాటర్ దాని మీద మనం పెట్టి రేట్ ఎక్కువ ఉండొచ్చు కాక ఇంకెక్కువ ప్లాంట్లు వచ్చినాయి అంటే రేపు పోటీతత్వం పెరిగితే ఒక సంవత్సరం తర్వాత మన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఖరీదుకే వస్తుంది. కనుక ఆర్ఓ వాటర్ అది మనకి ఈరోజు చాలా చేటు చేస్తూ ఉంది. అది మన పాలిటి విలన్. ఇది తెలవదు కదా, చాలామందికి తెలవదు. వాళ్ళు మాత్రం ఆర్ఓ ప్లాంట్ వాడు మనకు మాత్రం బుకాయిస్తాడు. అసలు తీయగా నీరు ఉందంటే అది కేవలం డిస్టిల్డ్ వాటర్ అని మనం గమనించాలి. ఇటువంటి కీళ్ళ నొప్పులకు ఇక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నొప్పి ట్యాబ్లెట్లు రాస్తారు. నొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే పొట్ల మంట, పొట్ల పుండు, కిడ్నీలు ఖరాబ్. ఏదో 5-10 రోజులు నొప్పి ట్యాబ్లెట్లు వాడితే పర్వాలేదు, కానీ 10 రోజులు దాటి వాడారంటే ఇంక కిడ్నీలు పోయినట్టే. ఇక మళ్ళీ డయాలసిస్ ఎక్కాలి. డయాలసిస్, మూత్రపిండాల మార్పిడి చికిత్సలు. లేదు మోకాళ్ళ నొప్పి అనగానే లోపల ఒక ఇంజక్షన్ వేస్తారు. అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఓ నెల పనిచేస్తుంది. అబ్బా భలే అనుకుంటాం. ఇంజక్షన్ వేయగానే ఆహా తగ్గిపోయింది అంటాం, ఇంటికి వెళ్తాం, నెల రోజులు మళ్ళీ వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఒక రకాన్ని, ఒక చికిత్సా విధానాన్ని, అది ప్రయోగాత్మకంగా ఉంది, ఫలితాలు ఎలా ఉంటాయో తెలవందాన్ని వార్తాపత్రికల్లో, టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన ప్రచారం చేసి ప్రజలను ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్నారు. అదేంటంటే PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి ఇక మోసానికి అంతులేదు. ఏంటి, మన రక్తం తీసుకుంటారు, దాంట్లో ద్రవాన్ని, రక్తంలో ఉండే ద్రవాన్ని ప్లాస్మా. అందులో కూడా అంట కదా సార్, స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే తగ్గిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి కదా. ఏం తగ్గలా, మోసం, పచ్చి మోసం. అది అసలు దానివల్ల ఫలితాలు అనేవి ఎక్కడా లేవు. ఇదంతా అడ్వర్టైజ్మెంట్. సరే, ఎన్నో రీసెర్చ్ స్టడీస్, వాళ్ళకి అవార్డ్స్ వచ్చాయి, వాళ్ళకి అబద్ధాలు, సృష్టి, కృత్రిమ సృష్టి. తర్వాత ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డి అని ఉన్నాడు. పాపం ఆయన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ PRP లాంటి చికిత్సల బారిన పడద్దు అని చెప్పి ఆయన గొంతు చించుకుంటున్నాడు. ఆయన ఆవేశాన్ని కట్టలు తెంచుకుంది ఆవేశం. ఎందుకంటే ఆయన బ్రిటన్లో చదువుకుని వచ్చాడు, బ్రిటన్లో శిక్షణ పొందాడు. ఇదొక విధానం ఉన్నది, ప్రయోగాత్మకంగా ఉన్నదని చెప్పి పేదవాడిని, దిగువ మధ్యతరగతి వాడిని ఆడికి 2 లక్షలు 3 లక్షలు దోపిడీ చేస్తున్నారు.